హాయ్ అండి, వెంకటేశ్వర స్వామి కోసం అయితే ఈ రోజు అయితే ఆర్దంబలు చేస్తున్నాను. ఆర్దంబలు ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసి ఫస్ట్ అయితే బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత కొబ్బరికాయ ముక్కలను కూడా కట్ చేసుకొని బెల్లము కొబ్బరికాయ కరిగిన తర్వాత ఒక గ్లాసుడు అయితే నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగినప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక గిన్నెలో 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని లిక్విడ్ లాగా కలుపుకొని నీళ్లు మరిగేటప్పుడే ఈ లిక్విడ్ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్ లో పెట్టి కలుపుకుంటే మనం ఉండలు కట్టవన్నమాట. సిమ్ లో పెట్టి కలిపిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 3 ఇలాచి దంచి తర్వాత అందులో వేసుకోవాలి. బాగా ఉడకాలండి. బాగా ఉడికితే చాలా బాగుంటుంది. బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పచ్చిపిండితో చేస్తే ఇంకా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా పచ్చిపిండితో చేసి చూపిస్తాను. ఈ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ గా కుదిరింది అనమాట. స్వామివారికి అయితే నైవేద్యం పెట్టేశాను. ప్రతి శనివారం అయితే 3 దీపాలు పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను కదా. ఇంకా నైవేద్యం కూడా పెట్టేసిన తర్వాత చక్కగా దీపాలు వెలిగించేసి పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకునే తర్వాత బొట్టు పెట్టేసి దండం పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.